హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్స్ డైరీస్. గైస్ ఈ రోజు మనం వీడియోలో మనం ఇప్పుడు డిఎల్ఎఫ్ లో ఉన్నాం. వీకెండ్ రోజు డిఎల్ఎఫ్ లో ఫుడ్ తో పాటు మనం టాప్ 3 ప్లేసెస్ ని విజిట్ చేయబోతున్నాం నైట్ ఫుడ్ కోసం. అదొకటి డిఎల్ఎఫ్ అండ్ నెక్స్ట్ ఐటీసీ కోహినూర్ అండ్ నెక్స్ట్ హైటెక్ సిటీ. ఈ 3 ప్లేసెస్ ని ఈ బ్లాగ్ లో కవర్ చేయబోతున్నాం. చూద్దాం, కమాన్ రండి స్టార్ట్. గైస్ మనం ఫస్ట్ ఏం ఫుడ్ తినబోతున్నాం తెలుసారా? ఏంటిది? నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఎప్పుడు డిఎల్ఎఫ్ వచ్చినా తినే ఫుడ్ ఏంటంటే ఆమ్లెట్. ఎంత ఘోరం లేక లేక ఇప్పుడు ఆమ్లెట్ పట్టుకొని వస్తే ఉన్న షాప్ డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే సీను మనల్ని డిసప్పాయింట్ చేసిండు. ఆమ్లెట్ మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళండి, అదైతే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు సరే, సీన్ చెప్పింది కాకుండా మనం మోమోస్ దగ్గర పోయి మోమోస్ తిన్నాం. ఓకేనా? ఫస్ట్ టైం మనం పట్టుకొని పోతే ఇట్లా అవుతుంది అనుకోలేదు నేను. డిసప్పాయింట్ చేసిండు అన్నాడు, మంచిగా ఉంటుంది అన్నాడు, ఎక్స్ట్రాడనరీ అన్నాడు. ఒక్కొక్కరు చాయిస్. ఓకే, చాయిస్. ఇప్పుడు నా చాయిస్ ఫ్లాప్ అయింది. చాయ్ ఫ్లాప్, నాది మోమోస్, ఫ్రైడ్ మోమోస్. సార్ ఏం ఆర్డర్ చేసినావు? చికెన్ ఫ్రై మోమోస్ ఫుల్. ఖచ్చితంగా బాగుంటుందా? మస్తు ఉంటుంది. నీ చాయిస్. ఓకే, ఎప్పుడు ఫ్లాప్ కదా, తెలుసు కదా. ఆర్డర్ చేసినావా? ఆల్రెడీ చేసిన. ఏదైతే ఫ్రెండ్స్ ఇక్కడ మోమోస్ రావడానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి, 5 minutes. మోమోస్ గురించి వెయిటింగ్. చీజ్ రోల్, చికెన్ రోల్. అక్కడ ఫ్రై అయితేనే మన ఇల్లు గిరాకున్నాయి కదా, శ్రీనివాస్ రెడ్డి మనం కూడా ఒకటి పెట్టుకున్నాం. ఇక్కడ ఏమైనా స్టాల్ ఉంటాయి పెడదాం ఫ్రెండ్స్. మనం కూడా ఇంకా ఒకటి ఖాళీ ఉన్నాయి, పూరి పాట, అది మనం రిలీజ్ తీసుకుందాం నెక్స్ట్. ఫైనల్లీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది కదా, చూడండి. తీసుకెళ్తా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం. ఫైనల్ గా చూద్దాం. సాగర్ చాయిస్ వచ్చింది, వెజ్ మోమోస్, చికెన్ ఫ్రైడ్ మోమోస్. ఓకే. సో మైనీస్ అండ్ టమాటో చిల్లీస్. నా చేసావు, నువ్వు చెప్పాలి ఎట్లున్నావు. ఒక్క నిమిషం కాదు, ఖచ్చితంగా చెప్తా. ఎట్లుంది? సూపర్. ఫస్ట్ పాయింట్ వచ్చింది, ఫస్ట్ ఇచ్చింది పాయింట్. మనం ఎప్పుడైనా ఇట్టే ఏదైనా దొంగ ఆటలు అన్ని దొంగ తప్పించుకున్నాడు చూసినా. నెక్స్ట్ ఫుడ్ లో చూద్దాం. నెక్స్ట్ నాదే చాయిస్. సేనా ఇప్పుడు నాది అయిపోయింది కదా, ఇప్పుడు నీదేంటి చెప్పు. ఓకే, విన్ పాయింట్ వచ్చింది కదా, చాలా బాగుంది మోమోస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను మోమోస్ తింటానే నాకు పక్క పొట్టే గుంటూరు ఏంటి జరగండి మాల్పూరి అనిపించింది. అది ట్రై చేద్దాం, ఇది నా చాయిస్. ఓకే, మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తాం. ఎట్లా అది చూద్దాం. వస్తుంది మాల్పూరి. ఆర్డర్ చేసినా ఆర్డర్ చేసిన మాల్పూరి అయితే వచ్చింది, బట్ ఇది ట్రై చేద్దాం. దీని షేప్ కూడా ఫస్ట్ ఏం చూసాడు, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందా. దేంతో తయారు చేస్తారంట? సూపర్. స్వీట్ ఆర్ ఎట్లుంది? ఆట్రా ఎప్పుడు చెప్పు. స్వీట్ ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? పాయింట్ కోవా. ఇది కోవా. పాయింట్ ఇస్తా. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చెప్పన్నారా? ఇక్కడ వెనకాల కనిపిస్తున్న జ్యూస్ సెంటర్ కదా, అవును, అది బేసిక్ గా నా ఫేవరెట్. చాలా సార్లు తాగుతాను. సో కానీ ఇప్పుడు ఇప్పుడే జ్యూస్ వద్దని వదిలేస్తున్నా. సో ఫస్ట్ అయితే హాట్ ట్రై చేద్దాం. ట్రై చేసి లాస్ట్ కు మళ్ళీ మనం వచ్చి స్వీట్. అసలు ఇందాక మాల్పూర్ ఎట్లుంటది అనుకున్నాం, స్వీట్ అని చెప్పిన, స్వీట్ అని ఉంది. బాగుంది కదా, కానీ బాగుంది. ఓకే, నెక్స్ట్ నీదే నెక్స్ట్ చాయిస్. సో థర్డ్ ఛాన్స్ మనదే కాబట్టి మనం అది ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్స్ అయితే తిన్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సెంటర్ ఇన్ హైదరాబాద్. మీకు తెలుసా విషయం? తెలుసు కదా మీకు? ఇప్పుడు తింటావారా టిఫిన్స్? అంత బాగుంది, మస్తు ఉంటది. తిన్నాక నువ్వు అంటావా ఎంత బాగుంది. ఓకే, నీ థర్డ్ ఇదేనా? థర్డ్. ఓకే, కమాన్. సో అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ డిఎల్ఎఫ్ కి ఆపోజిట్. డిఎల్ఎఫ్ ముందే ఎగ్జాక్ట్ గా డిఎల్ఎఫ్ బిల్డింగ్ అనేది. డిఎల్ఎఫ్ టోకెన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టోకెన్ దగ్గర పోయి టోకెన్ ఇచ్చింది భయ్యా. సో ఇప్పుడైతే బోండా టోకెన్ తీసుకొని మనం ఇక్కడికి అయితే వచ్చి రావడం జరిగింది. ఇక్కడ 10 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే జనాలను చూసుకోవచ్చు, అంటే ఎంత రీచ్ వస్తుంది ఇక్కడ మనకి వరలక్ష్మి టిఫిన్స్. సో ఇక్కడ మనకి డైనింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు ఒకసారి. ఆంబియన్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఏసీ సెక్షన్స్, ఫ్యామిలీ సెక్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్గా మన టోకెన్ అయితే తీసుకున్నాడు. సక్సెస్ఫుల్ గా మన చేతికి అయితే వచ్చేసింది. చూడొచ్చు ఫ్రెండ్స్, అతి కష్టం మీద మనకి వచ్చేసింది. అంత చెట్టు కూడా అనిపించింది కాగా మనకి.
ఫైనల్ గా ఇప్పుడైతే మనం అనుకున్న బోండా అయితే వచ్చేసింది. లాస్ట్ 10 minutes నుంచి వెయిట్ చేసిన తర్వాత. సో చెప్పాల్సిందే నేను, శ్రీనివాస్ రెడ్డి అయితే టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుంటుందో. పాయింట్ ఇవ్వాల్సిందే నేను కాలుతుంది. చాలా అంటే చాలా కాలుతుంది. ఇందులో కారం యాడ్ చేసేది ఉండే. ఇంకానా కారం వస్తుంది మరి. ఎలా ఉంది? బాగుందిరా, చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఈ చాయిస్ లో కూడా సాగర్ పాయింట్ ఇద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మనం కూడా విన్నాం ఈ పాయింట్ లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చాయిస్ ఏందో, నెక్స్ట్ నా చాయిస్ చూద్దాం. ఖచ్చితంగా విన్ అవుతాను నేను. ఓకేనా? ఓకే, ఎట్లుంది నీకు? బాగుందా? మనమే అయిపోయిందా? మన మంచి ఉండకపోతే అట్లా. ఇప్పుడు ఛాన్స్ వచ్చేసి నాది, నా 4th ఛాన్స్ వచ్చి అప్సరా బాదం పాలు. ఓకేనా? ఓకే, చూద్దాం. టేస్ట్ చేద్దాం. మనం కూడా ఎప్పుడు టేస్ట్ చేయాలి. వీడు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నట. నేను చాలా సార్లు తాగా, బాగుంది. చాలా సార్లు తాగా, ఇదే ఇందులోనే తాగా. ఓకే, కమాన్ చూద్దాం. అన్నా వచ్చింది ఫైనల్ గా అయితే మన ఛాన్స్. ఇదే మన చాయిస్. చూద్దాం. ఓకే ఓకే చూద్దాం. ఫస్ట్ సాగర్ టేస్ట్ చేయాలి, ఎందుకంటే సాగర్ రివ్యూ ఇచ్చేది. ఓకే, సాగర్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. మన ఛాన్స్ బాదం అండ్ చూడు ఎట్లుంది. వెరైటీ ఉంది. వెరైటీ అంటే బాగుందా లేదా? పాయింట్ ఇస్తావా? ఇస్తాడు. కమాన్ గాయ్స్, ఈసారి కూడా మనకు పాయింట్ వచ్చింది. బాదం లో కూడా మనం పాస్ అయ్యా సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మన డిఎల్ఎఫ్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఇంకా చాలా సేపు చేయొచ్చు కానీ మనం ఇంకా నెక్స్ట్ ఐటీస్ కోహినూరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇందులో ఒక 4 టేస్ట్ చేసినాం. ఇంకా పోదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎటు పోదాం? ఐటీసీ కోహినూర్. ఓకే, కమాన్ గాయ్స్, నెక్స్ట్ ఐటీసీ కోహినూర్ లో వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డిఎల్ఎఫ్ అయిపోయింది. డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అయితే అయిపోయింది. అక్కడ 4 టేస్ట్ చేసినాం. అక్కడ పోయి ఇంకా వెరైటీ టేస్ట్ చేద్దాం. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ 18. సో ఫ్రెండ్స్, మనం అనుకున్న స్ట్రీట్ ఫుడ్ అయితే వచ్చేసినాం. ఐటీసీ కోహినూర్ స్ట్రీట్ ఫుడ్. అంటే ఇలా వెళ్ళదు, బట్ అంటే ఇలా రైట్ వే ఒకటి ఇలా వెళ్ళొచ్చు. మనం యూటర్న్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ స్ట్రీట్ ఫుడ్ ఏమైనా తెలియాలి అంటే ఐటీసీ కోహినూర్ హైటెక్ అని కొట్టండి, లేకపోతే ఇరారిట్ మాల్ అని చెప్పేసి కొట్టండి. దాని ఆపోజిటే ఉంటుంది. ఇది ఎప్పుడన్నా గూగుల్లో సెర్చ్ చేసి రావాలి అనుకుంటే. కమాన్ గాయ్స్, ఇప్పుడైతే మనం వచ్చేసాం ఐటీసీ కోహినూర్ కి. ఐటీసీ కోహినూర్ కాదురా, ముందున్న ఫుడ్ స్టాల్ కి. అంతేనా? ఇవాళ పోదాం బ్రో ఒకసారి. అల్లా కాదురా, ఫుడ్ స్టాల్ ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి ఫుడ్ స్టాల్. అల్లకి ఎప్పుడు పోదాం మరి? అలా నెక్స్ట్ తెలుసు కదా నీ ఛాలెంజ్. నాదైతే అందులో ఏఆర్ ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ అలానే మీకు తెలిసియా ఫ్రెండ్స్ ఏం చేశాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫుడ్ స్టాల్స్ కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే పుల్కా పాయింట్ ఉంది, బట్ మనం పుల్కా ట్రై చేయకుండా ఇంకా వేరే ట్రై చేద్దాం. దా కమాన్. పానీపూరి వేయింది, బట్ మనకు వద్దది. పానీపూరి వద్దు, కోల్కతా రోల్స్ వద్దు. మ్యాగీ కూడా ఉంది కానీ చూద్దాం. నెక్స్ట్ మ్యాగీ కూడా వద్దు, ఇప్పుడే వద్దు. మ్యాగీ వద్దు. అయ్యప్ప డిఎల్ఎఫ్ లో బోండా తినడం జరిగింది, చాలా బాగుంది. బోండా వద్దు, ఇక బోండా కూడా వద్దు మనకు. అరే అసలైన సిసలైన కుమారి ఆంటీ స్టాల్ వచ్చేసింది. కుమారి ఆంటీ, వేర్ ఈస్ కుమారి ఆంటీ? బట్ ఆమె అయితే లేదు. ఆనవాళ్ళు చూద్దాం. కుమారి ఆంటీ ఆనవాళ్ళు లేనప్పుడు వేస్ట్. ఒక బెంచి, ఒక బల్ల, 2 కుర్చీలు. అవి కాదు ఇది చూడండి. మిస్ కుమారి ఆంటీ గల్లీ నువ్వు మాడదా? సో ఇలాంటి చెంపరిగాలు అయితే మనకు కామన్. ఎప్పుడు
ఎప్పుడు చూసేదే, ఇప్పుడు కొత్త ఏం కాదు. మ్యాగీ ఐ థింక్ మ్యాగీ ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్ ఏమంటావు? ఫస్ట్ ఎవరి చాయిస్? ఎవరిదైనా ఓకే, నీదైనా ఓకే, నాదైనా ఓకే. ఓకే మ్యాగీ. సరే మరి మ్యాగీ నేను అన్నా కాబట్టి చూద్దాం మ్యాగీ తిందాం ఫస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మ్యాగీ దగ్గరికి వచ్చాం. కొత్త రోల్స్ వెజ్ వెజ్ మ్యాగీ, ఎగ్ రోల్, వెజ్ మ్యాగీ ట్రై చేద్దాం. ఓకే వెజ్ మ్యాగీ. నేను ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా అన్నకి, మొత్తం పట్టపట్ట కొడుతున్నా అయితే. ఫైనల్ గా 10 నిమిషాలు కాదు 15 నిమిషాల తర్వాత వచ్చింది. ఆయన 5 నిమిషాలు అన్నాడు ఫస్ట్. దీని ఛాన్స్ అని ఇప్పితే అమ్మ తోడు నిద్ర వస్తుంది గాయస్. నైట్ పూట 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది గాయస్. ఏందో ఒకసారి నేనైతే ఏం చేయలేను ఫ్రెండ్స్. నీదే తప్పు. ఏం చేయాలి మరి, వాడు తయారు చేసిండు అట్లా. చూద్దాం దాని వర్తా కాదా ఈ టైం వేస్ట్. కాలుతుంది. 15-20 నిమిషాలు దాని మీద పొయ్యి పెట్టాక కాలపోతే ఏది టేస్ట్ చేయమని ఆయన ఇళ్ళనే వేస్తాడు. యావరేజ్ అన్నట్టే ఉంది, పెద్ద ఏం లేదు. టైం అయితే ఖచ్చితంగా వేస్ట్ కాదు. చూద్దాం మళ్ళీ ఒక బైక్. ఇంట్లో చేస్తున్నది బెటర్ ఫ్రెండ్స్. బాగా నేనే చెప్పిన మంచిగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్. బాగాలేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నా చాయిస్ ఖచ్చితంగా ఒక మంచి ఐటమ్ చెప్తా. చూద్దాం నా చాయిస్ బాంబే చికెన్ ట్రై చేద్దామా. ఇందాకనే మ్యాగీ అంటేనే 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు బాంబే చికెన్ అనుకో గంట వెయిట్ చేయాలి. అవసరం మనకి టైం లేదు. టైం చేయబట్టి చాలా టైం పడుతుంది, ఘోరంగా టైం పడుతుంది. ఎందుకంటే అది బాంబోలు ఉడకాలి, అవన్నీ చేయాలంటే అక్కడ అన్నా నువ్వు ఎటన్నా తిరిగి రాపోయినా పని ఉంటే చేసుకురాపో అంటాడు. వేరే ట్రై చేద్దాం. వేరే సరే నా ఛాన్స్ అయిపోయింది. నాదైతే యావరేజ్ ఉంది కాబట్టి యావరేజ్ మహా చండాలం. నువ్వే యావరేజ్ అను, నేనే ఇంకా చండాలం అన్నది. ట్రై చేద్దాం ఒకసారి పానీపూరి ఒక ప్లేట్. సో శ్రీనివాస్ రెడ్డి అయితే పానీపూరి అంటాడు. అలా ఎన్ని చూద్దాం. ఒక స్వీట్ జీరా సంథింగ్ ఏమేమో ఉన్నాయి. సార్ ట్రై చేద్దాం. ఓకే ట్రై చేద్దాం. అన్ని ఫుడ్ లో కల్లా ఫాస్ట్ వచ్చిన ఫుడ్ ఇదే. చూద్దాం ఒకసారి. బట్ టేస్ట్ ఫస్ట్ నువ్వు చూడు. ఇది నా చాయిస్. నా చాయిస్ అయితే పానీపూరి కూడా చాయిస్ అయితే చూద్దాం. జీరా 1 ప్లేట్ ఎట్లుంది చెప్పు. బ్రో జీరా అయితే ఆవరేజ్. బట్ నేను వేరే చెప్తా. ఇది అయిపోయిందంటే స్వీట్ ఒకసారి మంచిది. ఆల్ ఫ్లేవర్స్ ఏంటి ఏవి రావడం లేదు. వస్తలే రాలేదా? రావట్లే. ఉన్నది కూడా వస్తుంది ఇప్పుడు. తక్కువైంది అందులో అదైతే గార్లిక్ బాగా. నెక్స్ట్ స్వీట్ అది కూడా బాగా. ఓకే స్వీట్ చూద్దాం ఒకసారి. సేమ్ నాకు ఉగాది పచ్చడి గుర్తొచ్చింది కదా. చెట్టు రుచులా? ఎస్ చెప్పు. నాకు కాదు, నాది అయిపోయింది. నా రేటింగ్ ఇవ్వ. నీ దానికి రేటింగ్ అసలు వేస్ట్. అది వరస్ట్. ఎందుకు నాదన్నా మ్యాగీ ఉంది కదా, అదన్నా కొంచెం బెస్ట్. పానీపూరి అయితే ఇంకా డేంజర్. అది బాలా ఫస్ట్ అందులోకి ఫ్లేవర్ లేక అది వస్తనే లేదు. వాటర్ వస్తలేదు కదా. వాటర్ రావడం అసలు వేస్ట్. వరస్ట్ ఫుడ్ అది. 86 కోయినర్ కూడా అన్ని రెగ్యులర్ అంటే ఉన్న స్టాల్స్ 3-4 ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూసిందే ఉన్నది. ఇందాక ఒక్క ఐటమ్ కూడా లేదు. సో 86 కోయినర్ కూడా వేస్ట్. ఇది టైం వేస్ట్. ఇక్కడ మనం ఎప్పుడైతే కొత్తగా ఏం లేవు. డైరెక్ట్ ఇక్కడ టైం వేస్ట్ లేకుండా మనం డైరెక్ట్ నెక్స్ట్ స్పాట్ హైటెక్ సిటీకి వెళ్ళిపోయాం. ఓకే మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటి? హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్.
చూద్దాం ఇప్పుడు ఏం ట్రై చేద్దాం ఏదైనా ఫేమస్ ఉన్నాయా? అయ్యా ఇందులో అయితే నేను ఇక్కడ రెగ్యులర్ గా ఒక ప్రేమ్ పరోటా అని ఒకటి ఉంటది. ఓకే అక్కడ ఎగ్ బుర్జీ ఉన్న 3 పరోటాస్ అంతే చపాతీలు ఇస్తాడు, అది తిందాం. ఓకే దాని తర్వాత ఇంకా లైట్ గా ఉన్నది తిందాం. ఐటీసీ కోయిలర్ కాడ అయితే అసలు రెగ్యులర్ గా స్టాల్స్ ఏం బాగాలేవు కాబట్టి ఇక్కడన్నా కొంచెం ఫుల్ఫిల్ గా ఎంజాయ్ చేద్దాం. చికెన్ 65, చికెన్ లాలీపాప్. వద్దు నీది ఏది నీ ఫస్ట్ నీ చూపి. దగ్గరేనా? దగ్గరనే. అమ్మా దీన్ని చూసి ఎంత పెద్ద చేసిండు వాడు. బ్రాండింగ్ ఉంది. ఏది ఇది కదా అది. ఇప్పుడు నీదే చాయిస్. ఇది నీ రిఫరెన్స్ తో తింటాను ఏమైతే చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడు మనం సాగర్ రిఫరెన్స్ తోనే ఎగ్ బుజ్జి విత్ పుల్కాస్. ఓకే చూద్దాం ఎట్లుందో టేస్ట్ చేసేది. ఓకే ఇదన్నా బాగుంటుందో లేదో చూద్దాం. చట్నీ బట్ టేస్ట్ మంచిదే. అది ట్రై అంతే. ఏదో తేడాగా ఉందేంటి? నేను తిన్నప్పుడు అనుకున్న ఇప్పుడు కొంచెం టేస్ట్ మారింది. పర్లే యావరేజ్. ఇది కూడా ఒకప్పుడు బాగుండే. ఎక్స్ట్రాడినరీ ఏం లేదని యావరేజ్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది తీసుకున్నాం కదా, ఒకప్పుడు నేను తిన్నా అనుకున్నా ఇప్పుడు తిన్నా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఒకప్పుడు మస్తు ఉంటుండే కానీ రేట్ కూడా చాలా హెవీ పెట్టేసి ఉండవు. ఇది ఒక పేస్ట్ అని ఇచ్చిండి. ఇది ఏం పేస్టో తెలియదు, అల్లం పేస్టో సంథింగ్ ఏదో. అది తింటే ఇంకా నోరు ఖరాబ్ అవుతుంది. అందుకని అది పక్క పెట్టి ఎగ్ బుర్జీ ఇవే తింటున్నాం అంతే. ఫెయిల్ ఇది. ఇంకా కాస్ట్ ఎక్కువ అసలు, మరీ ఓవర్ కాస్ట్, అది వేస్ట్. ఇది ఫెయిల్. ఇది సాగర్ రిఫరెన్స్ అని పట్టుకోవస్తే ఎంత చెండాలంటే చేదుందిరా తింటే నోరు ఖరాబ్ అయింది మొత్తం. బట్ నేను అది ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఒకప్పుడు నేను తిన్నప్పుడు బాగానే ఉండే, అందుకనే మరి టూ మచ్. అంటే బిజినెస్ పెరిగిన కొద్దీ వీళ్ళు ఏం చేస్తారో క్వాలిటీ తగ్గిస్తారు. ఏం చేద్దాం మరి. పొంగనాలు ట్రై చేద్దామా? కొత్త పొంగనాలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రండి, ఇక్కడ ఆంటీ దగ్గర గుంత పొంగనాలు అవుతుంది. సో మనకైతే వచ్చేసింది ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం. దా సీనియా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. అబ్బా మన ఎప్పటిలానే చాలా గట్టి గుర్తుకొచ్చిందా? ఎస్ వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ పేమెంట్ ఉంది. తినడానికి కూడా వీల్లేదు, అయినా కూడా తిని చెప్తా టేస్ట్. ఓకే ఇట్స్ గుడ్, చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు జెన్యున్ రెడీ అదే బాగుంది కదా, నిజంగా బాగుంది నిజంగా. కనెక్షన్ హీట్ మీద అన్నిటికన్నా ఇదే బాగుంది కదా. కొంచెం తక్కువ ఉంది, ఓకే కానీ బాగానే ఉంది. ఓకే లాస్ట్ కు ఐటీసీ కోహినూర్ నుంచి డిఎల్ఎఫ్ దాటినాక మనకు దొరికిన ఒకే ఒక్క ఫుడ్ ఇదే. ఏంటి గుంత పొంగనాలా? గుంత పొంగనాలు. నెక్స్ట్ ఒక డ్రింక్ తోనే మూవీద్దాం ఇక. ఓకే గైస్ నెక్స్ట్ ఏదైనా ఒక డ్రింక్స్ తోనే మూవీద్దాం. ఫైనల్ గా నేను చెప్పొచ్చు ఏంటంటే మనం ఇలా చేసిన ఎక్స్పెరిమెంట్ లో చాలా వరకు ఫెయిల్ అవ్వడం వల్ల మన కడుపు అంతా ఆగమాగమైంది. స్ట్రీట్ ఫుడ్ మనకి అసలు ఇప్పుడు మనం తినలే కాబట్టి మనకి ఏమన్నా అంటే బిర్యానీ అన్నా 3 సోడా. మీకు సోడా ఏది స్వీటా? అది నీకురా భయా 2 స్వీట్ 1 సాల్ట్. గైస్ ఇవాళ మన రోజు ఏందో అని సోడా కూడా తొందర వస్తలేదు. చూద్దాం అన్న మిక్సింగ్ చేస్తుండో. మిక్సింగ్ అయ్యాక మనం అంత వస్తుంది. సోడాతో ఎండ్ చేసి రోజు దగ్గరకు వచ్చింది. సమయం టైం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 11:16 అయింది గైస్. ఇప్పుడు మన టైం వచ్చేసి గైస్ ఇప్పటికే మన సోడా రెడీ అయింది. ఇదన్నా తొందర రావాలి. ఇది నా చాయిసే, బాగుంటే నాకే పాయింట్. ఓకేనా? ఫైనల్ టచ్ నాదే. బాగుంటే పాయింట్ ఇస్తారు మన వాళ్ళు, చూడాలి. సాగర్ పాయింట్తో ఈ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళే విన్నారు. ఇక అవన్నీ వేస్ట్ ఫస్ట్ జరిగినాయి. ఇప్పుడు ఎవరికి వస్తే వాళ్ళే విన్నారు. ఇది నా చాయిస్. నాదైతే సాల్ట్. అదే బాగుంటే నాకు పాయింట్, నేను విన్నాను.
ఓకే నేను సాల్ట్ బాగాలేదట్లా నువ్వు సాల్ట్ తాగుతలే మరి సీట్ తాగుతాను అదే నువ్వు ఎట్లా చెప్తావు జెన్యున్ చెప్పాలి. అంటే మిగతా అన్ని అవి ఒకటి అయితే ఇది ఒకటి అవన్నీ నీ నాకు సమానం పాయింట్లు అయినాయి. అట్లా లెక్కతో అరే ఇక్కడ అందరి ఫెయిల్, అక్కడ ఏదో గెలుదామని చెప్పేసి అరే డిఎల్ఎఫ్ లో అందరి హిట్, ఇక్కడ అందరి ఫెయిల్ అంతే. ఇది లాస్ట్ డిసైడ్. అట్లంటే మరి నేను కుల్ఫీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తాను అది 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 ఎట్లా హిట్ కదా మరి ఓకేనంట. వా సూపర్, ఇంకా సూపర్ అంటాడు కదా. చూడ ఎట్లా బాగానే ఉంటుంది ఇదే ఈడ బాగుంది. ఓకే గాయ్స్, మనమే గెలిచాం ఇల్లు కూడా. ఇంతటితో వీడియో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ. బై బై.